హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి భారతదేశంలో విద్యా చరిత్ర, వివిధ కమిటీలు, విద్యా ధ్యేయాలు. ఈ చాప్టర్లో ఉన్న సబ్ టాపిక్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి భారతీయ సమాజంలో సాంప్రదాయకంగా ఆధ్యాత్మిక విలువలకు ప్రాధాన్యం ఉన్నది. అంటే సాంప్రదాయకంగా ఆధ్యాత్మికంగా విలువలు, ఆధ్యాత్మికత విలువలు అంటే మనకి ఉన్న సాంప్రదాయానికి సంబంధించిన విలువలకి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వటం జరిగిందనమాట. భారతీయ విద్యా విధానం, దాని చరిత్ర చాలా విలువైనదిగాను ఆసక్తిగాను ఉంటుంది అని కొంతమంది భావన. కొంతమంది కాదు, చాలా వరకు కూడా మన యొక్క భారతీయుల యొక్క సాంప్రదాయం, విద్యా విధానాలు అనేవి చాలా వేరే రకంగా ఉంటాయి అని ఇక్కడ మనకి దానికి చాలా ఆసక్తి చూపటం అనేది జరుగుతుందన్నమాట. ప్రజెంట్ అయితే ఆ కాలంలో కూడా అలాగే ఆసక్తి అనేది ఉండేది. భారతీయ విద్యా విధానానికి చెందిన చరిత్రను సమగ్రంగా అవగాహన చేసుకోవటానికి చరిత్ర కాలాన్ని ఆధారంగా ప్రధానంగా 4 భాగాలుగా విభజన చేసి పరిశీలించవచ్చు. మన యొక్క చరిత్రను ఆధారంగా చేసుకుని విద్యా విధానాన్ని 4 భాగాలుగా విభజన చేసి చెప్పడం జరిగిందనమాట. ఫస్ట్ వచ్చేసి ప్రాచీన యుగంలో విద్యా విధానం. అంటే చరిత్ర ప్రారంభం నుంచి, చరిత్ర యొక్క ప్రారంభం ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని, అంటే క్రీస్తు శకం 12వ శతాబ్దానికి ముందు ఉన్న కాలాన్ని ప్రాచీన యుగం అని చెప్తాం మనం. ఈ ప్రాచీన యుగంలో విద్యా విధానం అనేది చరిత్రను ఆధారంగా చేసుకొని ప్రారంభించడం జరిగిందనమాట. మధ్యయుగంలో విద్యా విధానం ఇది 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు చెప్పడం జరిగింది. ఈ విద్యా విధానం అనేది మధ్యయుగంలో విద్యా విధానం అంటే 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు. ఆధునిక యుగంలో విద్యా విధానం అంటే 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని ఆధునిక యుగంలో విద్యా విధానం అంటారు. స్వాతంత్రానంతరం విద్యా విధానం అంటే ఇది స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ప్రారంభమైన విద్యా విధానాన్ని మనం స్వాతంత్రానంతరం విద్యా విధానం అంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాచీన కాలంలో విద్యా విధానం. ప్రాచీన కాలాన్ని మనం చరిత్ర తెలియని రోజుల నుంచి 12వ శతాబ్దం వరకు చెప్పవచ్చు. అంటే చరిత్ర తెలియని రోజుల నుంచి ఎలా ఉండేదంట, క్రీస్తు శకం 100 వరకు వేదకాలంగాను, క్రీస్తు పూర్వం 1000 వరకు ఉన్న కాలాన్ని వేదకాలంగాను, క్రీస్తుపూర్వం 1000 నుంచి 500 వరకు కాలాన్ని ధర్మశాస్త్ర కాలంగాను, క్రీస్తు శకం 500 నుంచి 1200 వరకు ఉన్న కాలాన్ని పురాణ కాలంగాను చెప్పుకోవచ్చు. అంటే ఇది 12వ శతాబ్దానికి ముందు ఉన్న కాలం అన్నమాట. వేదకాలం, ఉపనిషత్తులు కాలాలను కలిపి వేదకాలంగాను, ధర్మశాస్త్ర కాలము, పురాణాలను కలిపి వేదకాలనంతరంగాను వర్గీకరించారు. అంటే వేదకాలం తర్వాత ఉన్న కాలాలు ఏంటి అంటే ధర్మశాస్త్ర కాలం, పురాణాలు అని. వేదకాలంలో విద్య. ప్రపంచంలోనే మొదట భారతదేశంలో విద్యా వ్యాప్తి జరిగింది అనటానికి అనేక ఆధారాలు ఉన్నాయి. అంటే ప్రపంచంలోనే మొత్తం వరల్డ్లోనే విద్యా వ్యాప్తి అనేది ఫస్ట్ ఎక్కడ జరిగింది, భారతదేశంలో జరిగింది అని చెప్పటానికి చాలా ఆధారాలు ఉన్నాయంట. మనుశ్లోకంలో ఎలా అన్నాడంటే ఇవన్నీ కూడా కొన్ని శ్లోకాలు అనేవి ఇక్కడ ఇవ్వటం జరిగింది. దాని యొక్క భావం ఏంటి అంట, భారతదేశంలో గల బ్రాహ్మణోత్తములు సత్ప్రవర్తనను కలిగి ఉండి విజ్ఞానాన్ని సముపార్జించి యావత్ ప్రపంచానికి విజ్ఞాన జ్యోతిని అందించారు. అంటే భారతదేశంలో బ్రాహ్మణోత్తములు అంటే బ్రాహ్మణులు అన్నమాట. వాళ్ళకి ఎక్కువగా విద్యని ఎక్కువగా అందించటం జరిగింది ఆ కాలంలో. తర్వాత చాందోగ్య ఉపనిషత్తులు నారదుడు సనత్ కుమారులకు ఇలా చెప్పాడు. ఏమని? నేను విద్యను అందించాను, చతుర్వేదాలు వేదాలకు వేదాలైన ఇతిహాస పురాణాలన్నీ లెక్కించాను అని ఇలా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మనకి భగవద్గీతలో నారదుడు గురించి వీటి గురించి ఇవ్వటం జరుగుతుందన్నమాట. విద్ అంటే తెలుసుకోవటం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే విద్ అంటే అర్థం ఏంటి అని బిట్ ఇవ్వచ్చు. విద్ అంటే ఏంటి, విద్యలో ఉన్న విద్ అనేది తెలుసుకోవటం అని అర్థం. భారతదేశంలో వేదకాలం నుంచి విద్య యొక్క ప్రధాన లక్ష్యం మానవ జీవితంపై ప్రభావం చూపే ఆధ్యాత్మిక విషయంలో మోక్షాన్ని, భౌతిక విషయంలో సంపన్నతను కలిగిస్తుంది. ప్రాచీన భారతీయ విద్యా విధానం హిందూ తత్వానికి, సాంప్రదాయాలను ఆధారం చేసుకుని
విస్తరించింది. అంటే ఎక్కువగా ప్రాచీన కాలంలో విద్య అంతా కూడా హిందువుల్ని బేస్ చేసుకుని, హిందూ తత్వాన్ని వాళ్ళ యొక్క సాంప్రదాయాల్ని బేస్ చేసుకుని వివరించటం జరిగిందనమాట. ప్రాచీన భారతీయ విద్యా విధానం హిందూ తత్వానికి సాంప్రదాయాలను ఆధారంగా చేసుకుని విస్తరించింది. విద్య యొక్క ఆశయం చిత్తవృత్తి నిరోధం. వేద విద్య యొక్క లక్ష్యాలు ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారము, ముక్తి లేదా మోక్షము, నైతిక అభివృద్ధి, శిల నిర్మాణం, సమగ్రాభివృద్ధి, ఇవన్నీ కూడా లక్ష్యాలు అన్నమాట. వేద విద్య యొక్క లక్ష్యాలు ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆత్మ సాక్షాత్కారం అనేది క్రమాన్ని సూచిస్తే ముక్తి అనేది అంతిమ దశను సూచిస్తుంది. విద్య 2 రకాలుగా జరుగుతుంది, ఐహికం, ఆయుష్మికం అని. ఇవి ఏంటి అంటే అపర విద్య, పరవిద్య అని చెప్తాం మనం. చతుర్వర్ణ వ్యవస్థ, కులాలను అనుసరించి వారి జీవన విధానానికి ఉపయోగపడేదే బోధన జరిగేది. ఇక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని 4 కులాల వాళ్ళు ఉండేవాళ్ళు వేదకాలంలో. వాళ్ళలో ఎక్కువగా బ్రాహ్మణులకి ఎక్కువగా విద్యను అందించడానికి ఎక్కువ ప్రోత్సాహం అనేది జరిగిందనమాట. క్షత్రియులు వచ్చేసి ధర్మరక్షణ చేయటము, దేశ రక్షణ చేయటము. ఇప్పుడు ఆర్మీ సోర్సెస్ ఎలా ఉన్నారు, ఆర్మీ పీపుల్స్ ఎలా అయితే తయారవుతున్నారు, వాళ్ళ యొక్క క్యాపబిలిటీ అనేది క్షత్రియులలో ఉండేది. వైశ్యులకు వాణిజ్యము, గణితం, భూగోళం బోధించారు. శూద్రులకు అసలు విద్య అక్కర్లేదని చెప్పడం జరిగిందనమాట. ప్రతి వ్యక్తి తన జీవిత కాలాన్ని 4 ప్రధాన ఆశ్రమాలుగా గడుపుతాడు. అవి బ్రహ్మచరం, గృహస్థాశ్రమం, వానప్రస్థానం, సన్యాసం అని. ఈ 4 ఆశ్రమాల్లో 4 పురుష పార్థాలను సాధించాలని ఉద్ఘాటించడం జరిగింది. ధర్మం, అధర్మం, కామం, మోక్షం, వీటన్నిటినీ ధర్మం ప్రధానమైనదిగా చెప్పడం జరిగింది. వేదకాలంలో తొలి దశలో స్త్రీలకు కూడా ఉపనయన కర్మలకు అర్హత ఉండేది. కర్మకాండాలు చేయటానికి ఇప్పుడైతే లేదు, కానీ అప్పుడు ఆ కాలంలో స్త్రీలకు కూడా కర్మకాండ చేయటం అంటే చనిపోయిన తర్వాత వాళ్ళని కాల్చటం, ఇలాంటివన్నీ కూడా హిందూ శాస్త్రాలు ఎక్కువగా ఉంటాయి కదా. ఆ హిందువులు ఎక్కువగా వీటిని పాటించటం వల్ల ఆ కాలంలో హిందూ తత్వానికి బేస్ చేసుకుని విద్యా విధానం అనేది ఉండేది. ఏ కాలంలో? వేదకాలంలో విద్యా విధానం అంతా హిందూ బోధన సూత్రాలను అనుసరించి ఉండేది. వేదకాలపు తొలి దశలో స్త్రీలకు కూడా ఉపనయన కర్మలకు అర్హత ఉండేది. తర్వాత మనుస్మృతి కాలానికి స్త్రీకి ఉపనయన కర్మలకు నిషేధించబడ్డాయి. తర్వాత మనుస్మృతి కాలం వచ్చిన తర్వాత వాళ్ళకి స్త్రీలను నిషేధించారు. గురుకుల విద్య. వేదకాలంలో విద్యా విధానం ముఖ్యంగా ఆశ్రమాల్లో జరిగింది. ఆశ్రమాలు ఉండేవి. ఇప్పుడు మనకి హాస్టల్స్ ఉన్నాయి. ఇప్పుడు 21st సెంచరీలో హాస్టల్స్ ఉన్నాయి కదా. 20th సెంచరీలో, 19th సెంచరీలో, ఇప్పుడు స్వాతంత్రం తర్వాత నుంచి వేదకాలం అంతా కూడా వేద విద్యా విధానం అనేది మారిపోయింది. కానీ గురుకుల విద్యా విధానం అనేది ఆశ్రమాల్లో ఎక్కువగా జరిగింది. శిష్యుడు గురువు దగ్గరే ఉంటూ ఆచరణాత్మకంగా విద్యను గడిపేవాడు. గురువులు అతనికి ఆదర్శమూర్తి, బ్రహ్మానంద స్వరూపుడు, అంటే అతనే దైవం, అతనే సర్వస్వం అన్నట్టుగా ఉండేది. కొన్ని కాలాలలో, వేదకాలంలో కాకుండా కొన్ని వాటిలో వచ్చేసి గురు శిష్యుడు సంబంధం వచ్చేసి తండ్రి కొడుకు సంబంధంలాగా ఉండేది. మొదట గురువుగారి గృహమే పాఠశాల, తర్వాత కాలంలో ఆశ్రమాలుగా మారాయి. 5 సంవత్సరాల వయసుతో ఇక్కడ మనకైతే ముస్లిమ్స్కి అయితే బిస్మిల్లా ఎలాగైతే చేసి పబ్బజ్జా అని ఉత్సవంతో ప్రారంభిస్తారు. ఇక్కడ 5 సంవత్సరాల వయసులో ఓం నమ శివాయతో విద్యారంభం జరిగింది. పబ్బజ్జా అనేది మనకి నెక్స్ట్ వస్తుంది. పబ్బజ్జా అంటే ఏంటి, బిస్మిల్లా అంటే ఏంటి, ముస్లిమ్స్లో ఎలా విద్యా విధానాన్ని ప్రారంభించేవాళ్ళు, హిందువులు ఎలా ప్రారంభిస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ టాపిక్స్లో రావటం జరుగుతుంది. విద్యను వ్యక్తికి చెందిన సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించే లక్ష్యంతో విద్యా ప్రక్రియ కొనసాగింది. గురుకులాల్లో విద్యార్థి జీవితము సమాజంలోని ప్రతి కార్యక్రమంలో హిందూ శాస్త్రానికి సంబంధించిన బ్రహ్మచర్యత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గురుకులాల్లో విద్యార్థి జీవితం అంతా కూడా సమాజం నుంచి దూరంగా ఉండే హిందూ శాస్త్రానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగిందనమాట. గురుకులాల్లో విద్యాబోధన తెలుసుకున్న మద్రాసులో ఉండే బైల్ అనే విద్యావేత్త ఏం చేశాడు, బెల్ సిస్టమ్ని ఇక్కడ ప్రారంభించాడు. తక్కువ ఖర్చుతో విద్యను పొందవచ్చు అనే ఒక బెల్ సిస్టమ్ని ఇక్కడ గురుకులాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. విద్యారంభం. విద్య ఎలా ప్రారంభమైంది? వేద విద్యా కాలంలో విద్యారంభం ఉపనయనం అనే సంస్కారంతో ప్రారంభమయ్యేది. కానీ ముస్లిమ్స్కి వచ్చేసి బిస్మిల్లా ఇలా చెప్తారు కదా, అలాగే ఇక్కడ వేద విద్యా కాలంలో విద్య అనేది ఉపనయనంతో ప్రారంభమైంది. మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ బలపడి విధి నిషేధాలు రూపొందించబడ్డాయి. మలివేద కాలంలో ఇవన్నీ ఉండేవి కాదు. బ్రాహ్మణుని బాలునికి 8 సంవత్సరాలు వస్తేనే ఉపనయనం సంస్కారం జరిగింది. అంటే వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు.
మన భాషలో చెప్పుకోవాలంటే ఇంగ్లీష్లో బ్రాహ్మణులు బాలునికి 8 సంవత్సరాలకి అడ్మిషన్ ఇచ్చేవాడు, క్షత్రియులు వచ్చేసి 10 సంవత్సరాలకి అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు, వయస్సులకి 12 సంవత్సరాలకి మాత్రమే అడ్మిషన్స్ స్కూల్స్లో ఇవ్వటం జరుగుతుంది కదా, అలా ఇచ్చేవాడు. కానీ మనకి ఇప్పుడు నర్సరీలో ఎల్కేజీలో వచ్చేసి 4 సంవత్సరాలకే వేస్తున్నారు కదా, కానీ అక్కడ వాళ్ళకి మాత్రం 8 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళు ఇంటి పట్టనే ఉండేవాళ్ళు. శూద్రులకు ఉపనయన నిషేధం ఉండి విద్యకు దూరం అయ్యారు. బ్రాహ్మణ చర్యాక్రమంలో విద్యార్థి గురువులు ఆశ్రమంలో ఉంటారు. గురువులకు సేవ చేసి అతనికి మెప్పు పొందాలి, అంటే వాళ్ళ యొక్క వాళ్ళని మెప్పించాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళ యొక్క విధి విధానాలని వీళ్ళు అనుసరించాలన్నమాట. గురుకులంలో ఉన్న శివుణ్ణి అంతేవాసి అని, గురుకులవాసి అని పిలిచేవారు. శిశువు ఎంత గొప్పవాడు అయినప్పటికీ భిక్షాటన చేసి వినయ విధేయతలతో గురువు ఆశ్రమంలో విద్యను పొందాలి. అంటే అతను రాజపుత్రుడైనా కానీ, రాజుల యొక్క పుత్రుడైనా కానీ, సామాన్య మానవుడి యొక్క బిడ్డ అయినా కానీ ఇద్దరికి కూడా ఒకే సమానమైన విద్య అందించడం అనేది ఆశ్రమాల్లో జరిగింది. ముగింపు: విద్యార్థి వయసు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత విద్యార్థి దశ ముగుస్తుంది. సమవర్తనం అనే ఉత్సవంతో ముగిసేదంట. వేదకాలంలో విద్య సమవర్తనం అనే ఉత్సవంతో ముగిసేది. వేద విద్యా ప్రణాళిక: వేదకాలంలో ఋగ్వేదం, సామ, యజుర్వేద, అథర్వణ వేదాలు ఇవన్నీ ఉండేవి. బ్రాహ్మణ కాలాలు, అరణ్యకాలాలు, ఉపనిషత్తులు, వ్యాకరణము, జ్యోతిషం ఇవన్నీ కూడా మనకి వేద విద్యా కాలంలో ఉండే విద్యా విధానాలు. రాజనీతి, వ్యవసాయ, వాణిజ్య శాస్త్రాలు ఇవన్నీ కూడా ఉండేవి. వేద విద్య జ్ఞానార్జన బోధనా పద్ధతులు. జ్ఞానార్జన అంటే బోధనా పద్ధతులు ఎలా ఉండేవి? సత్యాన్ని ప్రత్యక్షంగా దర్శించే వారిని దృష్టులు అంటారు. అంటే వీరు తపస్సు, యోగా, మునులు ఉంటారు కదా, ఋషులు, వీళ్ళందరూ కూడా సత్యాన్ని అన్వేషించాలి అని వాళ్ళు దేవుడి దగ్గర నుంచి మాకు ఇవన్నీ కావాలి అని వాళ్ళు సత్యం కోసం తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. బోధన: గురువులు శిష్యులకు జ్ఞానబోధన క్రింద పద్ధతుల ద్వారా చేసేవారు. ఏంటిది? వాచిక పద్ధతి, మౌఖిక పద్ధతి, శ్రవణం, మననం, నిధిధ్యాపనం ఇవన్నీ ఉండేవి. గురు శిష్యుల సంబంధం వచ్చేసి దైవ సమానంగా భావించేవారు. బోధన భాష ఎలా ఉండేది? సంస్కృతంలో ఉండేది. బోధన భాష సంస్కృతంలో బోధించేవారు. గురువు శిష్యుల మధ్య ప్రత్యక్ష అవినాభావ సంబంధం ఉండేది. వేద విద్యా దోషాలు: లింగ వివక్షత మరియు వర్ణ వివక్షత ఉండేది. మత ప్రధాన జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వటం, అంటే మతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. వేదకాలంలో ఏ మతాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది అంటే హిందూ తత్వం యొక్క హిందూ మతాన్ని ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఈ వేదకాలంలో ఏ విద్యా విధానాలను ఎక్కువగా అనుసరించేవారు అంటే హిందూ విద్యా విధానాలను, హిందూ సాంప్రదాయాలను ఎక్కువగా అనుసరించేవారు. గురుస్థానం: పరిమిత సామాజిక వర్గానికి పరిమితం చేయటం. గురుస్థానం ఒక పరిమితంగా ఉండేది. ఒక పరిమిత స్థానానికి గురువుని పరిమితం చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ విద్యా విధానం. ఈ బౌద్ధ విద్యా విధానం అనేది మనకి నలంద, తక్షశిల, వల్లభి, విక్రమశాల మొదలగున విద్యా సంస్థలను బౌద్ధ కాలం నాటివి అని చెప్పడం జరిగింది. ఎక్కడ? బౌద్ధ విద్యా విధానంలో. సులభమైన సంస్కారాలు, యజ్ఞయాగాదులు, విద్య విషయంలో ఎవరి పట్ల పక్షపాతన లేకపోవటం. అంటే వీళ్ళు లో క్యాస్ట్, వీళ్ళు హై క్యాస్టు, వీళ్ళకి ఎక్కువగా మనకి రాజపుత్రులు, వీళ్ళకి మనం ఎక్కువగా నేర్పించాలి, వీళ్ళకి సామాన్య ప్రజల యొక్క పిల్లలు వీళ్ళని తక్కువగా నేర్పించాలి అంటూ ఏమీ ద్వేషాలు కానీ అలాంటివి ఏమీ ఉండేవి కాదు. నలంద, తక్షశిల, వల్లభి, విక్రమశాల ఇవన్నీ విద్యా సంస్థలు బౌద్ధ కాలం నాటివి. వీళ్ళకి విద్యా విషయాలు అనేవి పక్షపాతం లేకుండా అందరికీ ఈక్వల్గా ఒకే విధంగా విద్యా విధానాన్ని బోధించేవారు. నలంద విశ్వవిద్యాలయాన్ని ఆర్యదేవుడు స్థాపించాడు. నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించాడు? ఆర్యదేవుడు. చైనా యాత్రికుడు హుయాన్ తాసింగ్ దీనిలో 5 సంవత్సరాలు అభ్యసించాడు. చైనాకి చెందిన యాత్రికుడు 5 సంవత్సరాలు నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాడనమాట. 1500 మంది ఆచార్యులు, 8500 మంది విద్యార్థులు ఉండేవారు. మన దేశంలో 6వ శతాబ్దంలోని ఈ విధానం చాలా విస్తరించి ఈ విధానం అందరికీ విద్యను అందించింది. ఏ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది మన దేశంలో అంటే 6వ శతాబ్దంలో. విద్యను ఒక తరం నుంచి వేరొక తరానికి సాంస్కృతిక విలువను అందించేసిగా భావించారు. విద్యను అభ్యసించడానికి కావలసిన వయసు ఎంత ఉండేది? 8 సంవత్సరాలు. ఈ బౌద్ధ విద్యా విధానంలో ఏ ఉత్సవంలో ప్రారంభించేవారు? పబ్బజ. 20 సంవత్సరాల వయసులో ఉపసంపద అనే ఉత్సవంతో సన్యాసం స్వీకరణ జరిగింది. కానీ వేదకాలంలో 18 సంవత్సరాలకే, కానీ బౌద్ధ కాలంలో 20 సంవత్సరాలు. ఇప్పుడైతే
ఏదో ఎంబీఏ అవ్వాలి, లేకపోతే ఇంజనీరింగ్ అవ్వాలి, అయిన తర్వాత మనకి జాబ్ వస్తుంది అని మనం కష్టపడుతున్నాం. ఈ విధానం అప్పుడు లేదు. వాళ్ళకి 20 సంవత్సరాలు అయిపోతే వాళ్ళకి ఒక విద్య మొత్తం వచ్చేసింది అని వాళ్ళకి ఒక గురువు గారు ఏమిచ్చేవారు, ఉపనయనం అనే ఒక ఉత్సవం చేసి సన్యాసంలో కలిపేసేవారు అనమాట. విద్యాభ్యాస కాలం 12 సంవత్సరాలు. బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారికి సమనీరులు అనేవారు. ఓకేనా. కానీ ఇప్పుడు అలా లేదు. మనం ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఇప్పుడు మనకి బీటెక్ అవ్వాలి, లేకపోతే మనకి ఇప్పుడు ఏం కావాలి, ఎంబీఏ అవ్వాలి, పీజీ అవ్వాలి, తర్వాత మనం ఎంబీబీఎస్ చేయాలి, ఇలాంటివన్నీ ఇప్పుడు వచ్చినాయి. కానీ ఆ కాలంలో ఇలా విద్యా విధానం అనేది లేదు. ఓకేనా. నెక్స్ట్, బౌద్ధ విద్యా విధానం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే వీటి గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధానం యొక్క కొన్ని ఇచ్చాడు ఇక్కడ చూడండి. బౌద్ధ విద్యా లక్ష్యాలు వచ్చేసి విముక్తి, జీవికను సిద్ధం చేయటం, నైతిక అభివృద్ధి. చూడండి, తక్షశిలలో వైద్యం 7 సంవత్సరాల శిక్షణ ఉండేది. ఇప్పుడు ఎంబీబీఎస్ అయితే ఎన్ని సంవత్సరాలు ఉంది, అలా అక్కడ 7 సంవత్సరాలు వైద్యంలో శిక్షణ ఇచ్చేవారు. బౌద్ధ సామాజిక తత్వం అంటారు. వ్యాపార శాస్త్రం వచ్చేసి రాయటం, గణించటం. సైనిక శిక్షణ అంటే ఆయుర్వేదం, శరీర ధర్మశాస్త్రం. శిల్పకళ, సంగీతం అంటే వ్యవసాయం చేయటం. ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉండే ముఖ్య విద్యా లక్షణాలన్నమాట. విద్యా కేంద్రాలు వచ్చేసి మనకి ఇక్కడ తక్షశిల, నలంద, వల్లభ, విక్రమశిల, మదిల, నదియా ఇవన్నీ ఉండేవి. బౌద్ధ కేంద్రాల్లో ఉండే విద్యా కేంద్రాలు, ఆశ్రమాలను ఇంగ్లీష్లో యూనివర్సిటీస్ అంటారు. విద్యార్థి దశ ఇక్కడ పబ్బజ్జ అనే ఉత్సవంతో ప్రారంభమయ్యేది. ఎప్పుడు బౌద్ధ విద్యా విధానంలో. అమ్మాయిలకు జార్ఫిపాని అని బౌద్ధ విద్యా విధానంలో కూడా విద్యార్థి పబ్బజ్జ అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. ప్రాథమిక విద్యా దశ కాలంలో 8 నుండి 12 సంవత్సరాలు అమ్మాయిలకు జార్ఫిపాని అని దశ అనేది ప్రారంభమైంది. ఉపాధ్యాయుని అంతస్తు. బౌద్ధ విద్యా విధానంలో ఉపాధ్యాయుడు అమితంగా గౌరవింపబడేవాడు. ఉపాధ్యాయుడు అంటే గురువు గారు. ఉపాధ్యాయ విద్యార్థి సంబంధం పరస్పర అవినాభావ సంబంధం కలదు. పాఠ్యాంశాలు. బౌద్ధ విద్యా విధానం ప్రధానంగా మత తాత్విక సంబంధమైనది. మొదట 10 సంవత్సరాల విద్యార్థికి పాళీ, సంస్కృత భాషలు నేర్పేవారు. ప్రాకృతం భాష బోధన భాషగా ఉండేది. బోధన పద్ధతులు వచ్చేసి వాచిక పద్ధతి, రాత పద్ధతి, ఆచరణాత్మక పద్ధతి ఇవన్నీ ఉండేవి. చర్చా పద్ధతులు అంటే డిస్కషన్స్. ఇది విద్యార్థులు హేతువాద దృక్పథాన్ని, స్వతంత్రంగా ఆలోచన శక్తిని పెంపొందించింది. స్వతంత్రంగా ఆలోచన శక్తి ఎప్పుడు వస్తుంది, స్వతంత్రంగా ఎలా ఆలోచించగలుగుతాడు ఒక పిల్లవాడు అంటే తనకి కావాల్సిన చర్చా విధానం, తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో తన యొక్క ఫీలింగ్స్ని, తన యొక్క హావభావాల్ని, తన లోపల ఏమనుకుంటున్నాడో ఇవన్నీ కూడా మనకి ఒక గ్రూప్ డిస్కషన్స్ని పెట్టి చర్చా విధానం ద్వారా వాళ్ళకి విద్యా విధానం అనేది జరిగేది. ఉపాధ్యాయుని అర్హతలు, బాధ్యతలు. ఉపాధ్యాయుడు ఏం కలిగి ఉండాలి, ఎలాంటి అర్హతలను, బాధ్యతలను తను స్వీకరించాలి అంటే 10 సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండి బోధనా వృత్తిలో ప్రావీణ్యం సంపాదించాలి. విద్యార్థులు వస్త్రధారణ, ఆహార వసతి విషయాల్లో పూర్తి బాధ్యత ఎవరిది అంటే ఉపాధ్యాయునిది. ఉపాధ్యాయుడు వాళ్ళకి ఆహారం. ఇప్పుడు మన ముస్లిమ్స్కి అయితే మద్రసాలు వచ్చినాయి. ఈ మద్రసాలో ఖురాన్ ఖానీ చేస్తారు. ఇప్పుడు ఖురాన్ చదవటం, వాళ్ళకి నేర్పించడం, వాళ్ళ యొక్క వృత్తి ఏంటి అంటే ఆ పిల్లలకి మొత్తం ఖురాన్ని నేర్పించడం. మద్రసాల్లో ఖురాన్ని నేర్పించి వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారం కానీ, వస్త్రాలు కానీ అన్నీ కూడా ఆ పిల్లలకి ఎవరు చూసుకుంటారు, మౌల్వీ చూసుకుంటారు, హాఫీజ్ సాబ్ అని ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. స్త్రీ విద్య. బౌద్ధ మత సంఘాలలో తొలుత స్త్రీలకు ప్రవేశం ఉండేది. తర్వాత హిందూ మతం ప్రారంభం వలన స్త్రీ విద్య అంతంత దిగజారింది. బుద్ధుడు శిష్యుడు ఆనంద్ పట్టుదలతో దాదాపు 500 మంది స్త్రీలకు బౌద్ధ వ్యవహారాలు చేర్చుకున్నాడు. విద్యా విధానం అనేది బుద్ధుడు ఏం చేశాడు, శిష్యుడు ఆనంద్ అనే అతడితో, శిష్యుడు ఎవరు, బుద్ధుడికి ఆనంద్. అతని పట్టుదలతో 500 మంది స్త్రీలకు విద్యా విధానం అనేది నేర్పించాడనమాట. బౌద్ధ వ్యవహారాల్లో చేర్చుకున్నారు. ఓకేనా. తర్వాత మధ్యయుగంలో విద్యా విధానం అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.